సంతోషి గారేనండి. నేను పౌర్ణమికి అమ్మవారు పూజని పిలిచాను. ఆవిడ వచ్చి మా ఇంటికి మీరు సౌందర్యలహరి నేర్చుకుంటారండి అంటే నాకు చదువుకోలేదండి అన్నారు. ఆ విధంగా నాకు లింక్ కలిపి ఆవిడ నేను అమ్మగారిని అసలు నేను క్లాస్కి వచ్చి చెప్పుకోలేని పరిస్థితి అమ్మగారు లేదమ్మ మీరు చదువుతారు అనే ఇదితోటి నాకు ఎంతో ఇదిగా నేర్పించారండి. ఈరోజు నేను చదవగలుగుతున్నాను. నిజంగా అమ్మ దయ, అమ్మగారి దయ చాలా చాలా మార్పు వచ్చింది నాకు.
హెల్త్ పరంగా నాకు అస్సలు బాగుంది. ఈరోజు ఎంతో ఆరోగ్యం ఇచ్చిన అమ్మగారు కూడా నాకు సపోర్ట్గా చాలా ఎంత అందరూ చెప్పే వాళ్ళు ఉంటారండి. అమ్మగారు చెప్పే విధానం, ఆ ఓపిక, ఆ శ్రద్ధ, మళ్ళీ ఎవరైనా ఒక గంట క్లాస్ ఉంటారు కదండి, అమ్మగారు నిజంగా క్లాస్ మా అందరికీ మాలాంటి చదవాలక్షణ అమ్మ ఇంకొక రోజు ఏంటమ్మా లేకుండా శ్రద్ధగా ఆ అమ్మగారు నేర్పడం ఈరోజు మా ఇంట్లో ఇలా వచ్చింది. అందుకనే మా గండికోట వెంకటేశ్వర గారు నేలకొండపల్లిలో సిగలో కలికుతురాయట. నేలకొండపల్లి సిగలో కలికుతురాయి అంటే అంత పేరు వచ్చింది ఆవిడ గారికి ఇక్కడ. మరి మీ అందరూ కూడా మళ్ళీ నేను కూడా మాటిస్తున్న ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ శివాలయంలోనా మళ్ళీ మా ఇంటి పక్కన రామాలయంలో చేస్తామని నేను మాటిస్తున్నా. అప్పుడు మీరందరూ కూడా రావాలి. చాలా సంతోషమైన కార్యక్రమం. అందులో స్త్రీ శక్తి అంటే చాలా గొప్పగా నిరూపించారు మీరు. అందరూ కూడా సౌందర్యంగా ప్రార్థన చేసుకొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా మనం చేసుకున్నాము. కులమతాలకు అతీతంగా నేను అందరికీ అందాన్ని మనం విన్నవించినదని నేను అమ్మవారి అనుగ్రహంతో జగద్గురు ఆదిశంకరాచార్య వారి అనుగ్రహాన్ని తెలియజేయడం జరిగింది. నేను ఒక్కదాన్ని చెప్తున్నాను కాదు, వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు. మా వాళ్ళందరూ కూడా చాలా భక్తిభావంతో శ్రద్ధతో వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, ఎన్ని నేర్చుకుంటున్నారు. నేను నేర్పుతున్నా అన్న దానికంటే వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు అన్నదే నాకు ముఖ్యం అనిపిస్తుంది. మీ వల్ల విని మీ వల్ల అన్నీ నేర్చుకొని సౌందర్యహారం అని లతావసరాలు అన్నీ నేర్చుకొని ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారా? వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? నమస్కారం. మీరు వెంకటేశ్వర గారి దగ్గర ఈ ఆన్లైన్లో లైవ్లో నేర్చుకుంటారు కదా, మీకు ఎంత అనిపించింది ఆమె నేర్పడం వల్ల? ఎంత భక్తిభావాలు ఆమె దగ్గర నుంచి మీకు ఎంత వచ్చినాయి? మీకు ఆమె అమ్మవారి దర్శనం ఇచ్చిందా? ఇస్తే మీ అనుభూతి ఏంటి? చాలా బాగా ఉందండి. అసలు అంతకుముందు సౌందర్య లహరి అంటే తెలుసు కొద్దిగా, కానీ ఎట్లా నేర్చుకోవాలి అనేది తెలియదు. పుస్తకంలో చదివితే అసలు ఏం తప్పులు ఉన్నాయో కూడా మాకు తెలియదండి. అయితే అనుకోకుండా మాకు అమ్మగారి లింక్ దొరకటం, జాయిన్ అవ్వటం, ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే ఇన్ని తప్పులు ఉన్నాయా ఇందులో అని బుక్లో, ప్రింటెడ్ బుక్లోని ఇన్ని తప్పులు ఉన్నాయా అని అమ్మగారు చెప్తుంటే మేము సరి చేసుకొని అవన్నీ నేర్చుకున్నాం. 100 శ్లోకాలు ఎప్పుడు నేర్చుకున్నాం, అమ్మ అనుకున్నాం ఫస్ట్. 100 శ్లోకాలు ఇంత తొందరగా అయిపోయినాయా అనిపించిందండి. చాలా అంటే చాలా బాగా నేర్పారు అమ్మగారు. మాకు మనసులో అలా ఉండిపోయింది. తర్వాత అమ్మ దయ కూడా మా మీద ఉంది. కొన్ని అనుభూతులు, అనుభవాలు కూడా జరిగాయండి. అమ్మవారు ఈ అమ్మగారి ద్వారా మమ్మల్ని అనుగ్రహించారు. చాలా సంతోషం అండి. ఇంకెవరైనా వెంకటేశ్వర గారి దగ్గర నేర్చుకొని ఇంకెవరైనా ఆధ్యాత్మిక చింతన గల వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మీ పేరు? జై శ్రీరామ్. నా పేరు మురిశెట్టి సత్యావతి. మాది మాదాపురం, ఖమ్మం జిల్లా, ఖమ్మం తాలూకా, మురుగొండ మండలం. నేను ఎప్పటి నుండో నేర్చుకోవాలని వాస్తు క్లబ్లో ఉంటాను, జై వాస్తు క్లబ్లో ఉంటాను. అయితే మా పిల్లలందరూ కొండపల్లి అమ్మగారి దగ్గర కొండపల్లిలో నేర్చుకొని వాళ్ళు పాడుతుంటే ఎప్పుడు పాడాలి, ఎప్పుడు నేర్చుకోవాలని ఆలోచన ఉంటుంది. కానీ ఆ శ్లోకాలు చూసేసరికి భయం పుట్టింది. బాబు ఎన్ని వెనుకలు, ఎన్ని అక్షరాలు, ఇట్లా చాలా కష్టం ఉంది అని అమ్మ వదిలే అనుకోండి సార్. మా అయ్యపురాలు గారి చెల్లెలు కూడా నేర్చుకున్నామని జాయిన్ అయ్యారు. అమ్మ చాలా హార్డ్ ఉంది, 2 రోజులు నేర్చుకుంటా అన్నారు. నేను పట్టుదలగా ఎందుకు రావు మనకి అమ్మవారి దయ, మన ఎందులో ఉంటే మనకు శ్లోకాలు రాకుండా ఎలా ఉంటాయి అని పట్టుదలతోని పట్టుబట్టి అమ్మగారితో ఫోన్ చేసి మాట్లాడి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. నా దగ్గర బుక్ కూడా లేదు సార్, బుక్ లేకుండా 70 శ్లోకాలు అయిపోయిన తర్వాత అందులో జాయిన్ అయ్యాను. రోజు కూడా ఫోన్లో అమ్మగారు పెట్టాయి, మొత్తం ప్రిపేర్ అవుతాం. అమ్మగారు కూడా ఓపిక ప్రతి వాళ్ళకు కూడా మంచి చెప్తాను. ఈ భక్తి భావాలు కలిగినటువంటి ఈ వెంకటలక్ష్మి గారు అందరికీ నేర్పడం. చాలామంది వచ్చారు ఇక్కడికి, అనేక మహిళా మండలి భక్తులందరూ చాలా వచ్చారు. వాళ్ళలో ఇంకోళ్ళ యొక్క ఆధ్యాత్మిక చింతన ఎట్టు ఉందో కనుక్కున్నాం. సౌందర్య లహరి అంటే ఏంటో తెలియదు మాట, అసలు చూసి కూడా చదవటం రాకపోయేది. అమ్మగారు మాత్రం మంచిగా అసలు ఎట్లా వివరంగా అసలు అమ్మవారి సౌందర్యం గురించి అయినా దేని గురించి అయినా అంత వివరంగా బాగా చెప్పారు.
మాకు చాలా సంతోషం అనిపించింది. మేము కూడా చాలామంది మేము నేర్పించాము, ఇందులోకి జాయిన్ కమ్మని చెప్పాము. ఇందులోకి జాయిన్ అయిన తర్వాత నేర్చుకుంటున్నప్పుడే మాకు అన్నీ మంచి మంచి సంతోషమైన వార్తలు తెలుస్తున్నాయి. మాకు ఎదురు చూస్తున్న ఒక వారసుడు కూడా రాబోతున్నారు. అది మాకు చాలా 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 అంటే చాలా సంతోషంగా ఉంది. అమ్మగారి దగ్గర నేర్చుకోవటం మొదలుపెట్టిన వెంటనే అన్ని మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి. మాకు కూడా అమ్మవారి దయ అంత మాకు ఎక్కువగా చూపిస్తుంది అమ్మ దయ. ఆ అమ్మవారి వల్ల ఈ అమ్మగారి గురించి మేము నేర్చుకుంటున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం అండి. అందరిలో కొత్తగా మీ అందరిలో అమ్మవారు ప్రవేశించి మా యొక్క జలాన్యాస గురికి వచ్చారు. ఇంకా చాలా సంతోషం. మీరందరూ ఆడవాళ్ళు రావడం ఆడపిల్లలాగా భావించి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. నా పేరు యువరాజు భాస్కర్మ. ఈరోజు శుభకార్యం, శుభదినం. ఎందుకంటే ఇంత బృహత్తరమైన కార్యక్రమం మరి మన దేవాలయంలో జరుపుకుంటున్నాం. మరి ఎంతోమంది ఇక్కడ దేవతామూర్తులు వచ్చి కూర్చున్నారు. మరి దానికి తగ్గట్టు వాతావరణం కూడా మంచి కల్పిస్తుంది. చిరుజల్లులు పడుతూ మరి ప్రత్యేకంగా మనం సౌందర్యంగా పాలన చేసుకోవడం అనేది చాలా విశేషం. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అంటే ఆ భగవంతుడు ఎప్పుడు కూడా నేనున్నాను మీకు ఎందుకు కార్యక్రమం నిర్వహించండి అని ఆయన ఎప్పుడు మనకు అండగా ఉంటున్నారు. మరి మన గండికోట వెంకటేశ్వర గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేశారు. ఈరోజు మన దేవాలయంలో చేయడం మన అదృష్టవంతులం, మేము అదృష్టవంతులం. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుతూ మరి ఇంత సౌందర్య లహరి చేస్తున్నాము. ఇంతమంది వచ్చారు అంటే దాంట్లో ఏదో నిగూఢం ఉండి ఉంటుంది, మీ అందరికీ తెలుసు. కానీ వినని వాళ్ళు, రాలేని వాళ్ళు దురదృష్టవంతులు ఈ రోజున. ఎందుకు అంటే ఎవరైతే రాగలుగుతారో వారినే భగవంతుడు తాడుబెట్టి లాగుతాడు. మిగిలిన వాళ్ళు రావాలి అన్న అనేక ఆటంకాలు వస్తుంటాయి. అంటే భగవంతుడి అనుగ్రహం లేకపోవడం. కాబట్టి దేవాలయంలో ఇలాంటి కార్యక్రమం జరుపుకోవడం అనేది మహా విశేషం. భవిష్యత్తులో కూడా వెంకటలక్ష్మి గారితో ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంగా ఉంటారని భగవంతుని కోరుతున్నాను.